అసలు ఒక మనిషి ఒక తప్పు చేశాడంటే గనక దాని వెనకాల ఒక బలమైన రీజన్ ఉంటుంది. అలాగే మన ఇమ్మాడి రవి వెనకాల కూడా ఒక రీజన్ ఉంది. అదే మన ఐబొమ్మ ఫౌండర్ వెనకాల కూడా ఒక రీజన్ ఉంది. 2016లో ఇమ్మాడి రవికి ఒక అందమైన అమ్మాయితో మ్యారేజ్ అయ్యింది. సో ఆ అందమైన అమ్మాయి కొంచెం పాష్గా పెరిగింది. తన లైఫ్ అనేది కొంచెం పాష్గా రిచ్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఇమ్మాడి రవి సంపాదించిన సంపాదన అనేది సరిపోక, నువ్వు సంపాదించింది ఏమాత్రం మాకు సరిపోవట్లేదు అని చెప్పేసి రవి వాళ్ళ అత్తగారు అలాగే రవి వాళ్ళ వైఫ్ కూడా ఇద్దరు కలిసి అనేవారు. అండర్స్టాండింగ్ ఉండాల్సిన వైఫ్ కూడా అన్ని మాటలు అనేది, ఇంకా డబ్బు సంపాదించడం నీ వల్ల కాదు అన్న మాటల్ని ఇమ్మాడి రవి తీసుకోలేక, అత్తగారు అదే మాట్లాడడం అలాగే వైఫ్ కూడా అదే మాట్లాడడం తీసుకోలేక వెంటనే ఇంకా ఐబొమ్మ వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. ముందు ఆల్రెడీ తను ఇల్లీగల్గా టెలిగ్రామ్లో మూవీస్ అమ్మేవాడంట. సో ఇంకా వెబ్సైట్ క్రియేట్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నాకు ఎక్కువ డబ్బు రావడం స్టార్ట్ అయిందని చెప్పేసి మనోడు గవర్నమెంట్ దగ్గర ఒప్పుకున్నాడు. ఇమ్మాడి రవి చేసింది కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి.